వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఎంసెట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిన తర్వాత మరొక కౌన్సిలింగ్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. అంటే ఏంటి సార్ మరి ఇది అంటే ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఒక కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కాలేజీలో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు అదే కాలేజీలో వేరే బ్రాంచ్లో సీట్ కావాలనుకున్నప్పుడు ఇఫ్ వేకెన్సీ కనుక ఉంటే మనం ఆన్లైన్లో సేమ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకొని మళ్ళీ మనం సెంట్రలైజ్డ్ పద్ధతిలో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీ ర్యాంక్ ప్రకారం యాజ్ పర్ మెరిట్ ప్రకారమే మీకంటే ముందు బ్రాంచ్ కనుక దాంట్లో ఖాళీ ఉండి మీ ర్యాంక్ ముందుంటే తప్పకుండా మీకు అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంటర్నల్ స్లైడింగ్. అంటే ఒకే కాలేజీలో బ్రాంచ్ మార్పిడి కోసం జరిగే కౌన్సిలింగ్నే మనం ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. 2023 వరకు అది ఆఫ్లైన్లో జరిగేది, కానీ 2025 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ 24 నుంచి కూడా మనకు ఆన్లైన్లో చేయడం అనేది చాలా సంతోషకరం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతిలో మీకు మెకానికల్ బ్రాంచ్ వచ్చింది. మరి మెకానికల్ బ్రాంచ్ వచ్చినప్పుడు దానిలో ఈసీకి సంబంధించి 2-3 సీట్లు ఉన్నాయి, సిఎస్సికి సంబంధించి ఉన్నాయి. మరి ఇంటర్నల్ స్లైడింగ్లో మీరు ఆల్రెడీ మెకానికల్ బ్రాంచ్లో రిపోర్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఇంటర్నల్ స్లైడింగ్లో దానికంటే ముందు బ్రాంచ్లు ఈసీ పెట్టుకుంటారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఏమైనా వేకెన్సీ ఉంటే అవి మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు. మరి ఇంటర్నల్ స్లైడింగ్లో అప్లై చేసిన దాంట్లో మీరే ముందున్నారు అనుకుంటే మీకు మెకానికల్ నుండి మీకు ఆటోమేటిక్గా ఈసీ బ్రాంచ్ రావచ్చు. ఇంకా మీకు అనుకూలంగా ఉంటే సిఎస్సిలో ఏదైనా బ్రాంచ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంటర్నల్ స్లైడింగ్లో డెఫినెట్గా గతంలో కొంతమంది విద్యార్థులకు మెకానికల్, సివిల్ లాంటి వాటర్లో జాయిన్ అయినప్పటికీ ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఈసీ లాంటి బ్రాంచ్లకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈసీలో జాయిన్ అయిన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో కూడా ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అది యాజ్ పర్ వేకెన్సీ ఆన్ ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వేకెన్సీ ఉంటేనే ఇది మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అప్పటి వరకు వేకెన్సీ లేకపోతే మనకు ఉన్న సీట్ ఇట్లే ఉంటుంది. మరి ఇంటర్నల్ స్లైడింగ్ కోసమే మీరు మంచి కాలేజీలో లోయర్ బ్రాంచ్ తీసుకోమని చెప్పట్లేదు, మీరు ఆసక్తితో తీసుకోండి. ఒకవేళ లక్ ఉండి మనకి ఇంటర్నల్ స్లైడింగ్లో మంచి బ్రాంచ్ వస్తే అది మనకు మెరుగయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇంటర్నల్ స్లైడింగ్. మరి దీనికి సంబంధించిన డేట్స్ కూడా షెడ్యూల్లో ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా మీరు స్లైడింగ్ ముందు మళ్ళీ కొన్ని వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.